అందరికీ హాయ్ అండి. ఈరోజు వీడియోలో స్వీట్ తినాలనిపించినప్పుడు నిమిషాల్లో చేసుకునే ఒక టేస్టీ సాఫ్ట్ స్వీట్ రెసిపీ చూపిస్తాను. అన్ని ఇంట్లో ఉన్న వాటితోని ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు. అస్సలు పాకం లేకుండా చాలా సింపుల్ స్వీట్ అనమాట. వీడియో చూశాక మీరు కూడా ట్రై చేయండి, మీకు కూడా బాగా నచ్చుతుంది. లేట్ చేయకుండా రెసిపీ విధానం చూసేయండి. ఈ రెసిపీ కోసం ముందుగా స్టవ్ మీద ఏదైనా ఒక గిన్నె పెట్టుకోండి. అందులోకి 1/2 కప్పు వరకు షుగర్ వేసుకోండి. 3/4 కప్పు వరకు వాటర్ వేసుకొని షుగర్ని కరిగించుకోవాలి. ఇక్కడ మనకి షుగర్ కూడా ఎక్కువ పాకం ఏం అవసరం లేదండి. షుగర్ అంతా కరిగిపోయి జస్ట్ మనం చేతితో తాకినప్పుడు స్టిక్కీగా ఉండాలన్నమాట. అలా ఫామ్ అయ్యే వరకు ఇలా కలుపుకుంటూ ఉండాలి. షుగర్ అంతా కరిగిపోయి ఇలా నురగలు రావడం స్టార్ట్ అయ్యాక ఒకసారి మనం చేత్తో తాకి చెక్ చేసుకోవాలి. మనం ఇలా చేత్తో తగిలినప్పుడు కొంచెం స్టిక్కీగా ఉంటే సరిపోతుందన్నమాట. ఇలా ఉన్నప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసుకొని ఈ షుగర్ వాటర్లో కొంచెం ఇలాచి పౌడర్ వేసుకొని స్టవ్ ఆఫ్ చేసేసుకొని ఈ షుగర్ వాటర్ని దింపేసుకొని పక్కన పెట్టుకోండి. నెక్స్ట్ స్టవ్ మీద ఏదైనా కడాయి పెట్టుకొని అందులోకి 1/4 కప్పు వరకు నెయ్యి వేసుకోవాలి. నేను ఇక్కడ 1/4 కప్పులో నెయ్యి, ఆయిల్ 2 కలిపి తీసుకున్నాను. మీరు మొత్తం నెయ్యి అయినా వేసుకోవచ్చు, లేదా మొత్తం ఆయిల్ అయినా వేసుకోవచ్చు. తర్వాత ఇందులోకి 1 కప్పు వరకు శనగపిండి వేసుకొని ఈ శనగపిండి ఈ ఆయిల్ ఆర్ గీలో బాగా కలిసిపోయేటట్టుగా కలుపుకోవాలి. ఇలా కంటిన్యూస్గా కలుపుకుంటూ మీడియం ఫ్లేమ్లో ఈ శనగపిండి కొంచెం కలర్ చేంజ్ అయ్యే వరకు ఫ్రై చేసుకోవాలి. మనం తీసుకున్న ఇంగ్రీడియంట్స్ బాగా ఫ్రై అయితేనే స్వీట్ అనేది టేస్ట్ బాగుంటుంది. ఇలా కంటిన్యూస్గా కలుపుకుంటూనే ఉండాలండి, లేదంటే తొందరగా మాడిపోతుంది. చూసారు కదా, కొంచెం కలర్ చేంజ్ అయింది. ఇలా చేంజ్ అవ్వగానే ఇందులోకి 1/2 కప్పు వరకు బొంబాయి రవ్వ వేసుకోవాలి, లేదా దీన్ని సూజీ రవ్వ ఆరు ఉప్మా రవ్వ అని కూడా అంటారు. రవ్వ వేసుకొని రవ్వ కూడా కొంచెం కలర్ చేంజ్ అయ్యేటట్టుగా వేయించుకోవాలి. ఇవి రెండు ఎంత బాగా వేగితే అంత టేస్టీగా వస్తుంది స్వీటు. చూడండి, కొంచెం కలర్ చేంజ్ అయింది కదా, మనకి తెలిసిపోతుంది. ఇలా ఈ స్టేజ్కి వచ్చాక ఇందులోకి 1/2 కప్పు వరకు పాలు వేసుకోవాలి. మీరు కాచిన పాలైనా వేసుకోవచ్చు, లేదా పచ్చి పాలైనా వేసుకోవచ్చు, కాచి చల్లార్చిన పాలైనా వేసుకోవచ్చు. ఇలా పాలు వేసుకున్న తర్వాత బాగా కలిసిపోయేటట్టుగా కలుపుకోవాలి. వెంటనే గట్టి పడుతుంది. ఇలా గట్టిపడ్డాక చాలా తొందరగా గట్టిపడుతుందండి. ఇలా వచ్చాక కూడా ఒకసారి బాగా కలిపేసుకొని ఇందులోకి మనం ముందుగా కరిగించి పెట్టుకున్న షుగర్ వాటర్ని వేసేసుకోవాలి. ఫ్లేమ్ని సిమ్లో పెట్టుకొని వేసుకోండి. ఇలా వేసేసుకున్నాక ఈ వాటర్లో ఇదంతా బాగా కలిసేటట్టుగా కలుపుకోవాలి. ఇలా అంతా కలిసిపోయి మళ్ళీ గట్టిగా రావడం స్టార్ట్ అవుతుంది. చూడండి, ఇలా గట్టిగా వచ్చి మనకి ప్యాన్ నుంచి సపరేట్ అవుతుంది స్వీటు. ఇలా ఈ స్టేజ్ వచ్చే వరకు మనం కలుపుకుంటూనే ఉండాలి. చాలా ఫాస్ట్గా అయిపోతుంది ఈ ప్రాసెస్. ఇలా ప్యాన్ నుంచి సపరేట్ అయ్యే వరకు వేయించుకున్నాక ఇందులోకి మన ఇష్టం అండి, డ్రై ఫ్రూట్స్ వేసుకుంటే వేసుకోవచ్చు, లేదంటే లేదు. నేనైతే ఇక్కడ బాదం పప్పు, జీడిపప్పు వేసుకున్నాను. మీరు కావాలంటే నెయ్యిలో రోస్ట్ చేసి అయినా వేసుకోవచ్చు. ఇలా వేసుకున్నాక మళ్ళీ 2 నిమిషాల పాటు బాగా కలిపేసుకొని చూడండి, మనకి స్వీట్ అనేది ఇలా ఉండాలి స్ట్రక్చరు. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసుకొని ఏదైనా ట్రేకి ఆయిల్ కానీ గీ కానీ అప్లై చేసుకొని అందులోకి వేసేసుకోవాలి. ఇది నీట్గా సెట్ అయ్యేలాగా స్ప్రెడ్ చేసుకొని పైన కూడా మీరు కావాలంటే గార్నిష్ కోసం డ్రై ఫ్రూట్స్తో గార్నిష్ చేసుకోవచ్చు. నేనైతే ఏం వేయలేదు. ఇలా నీట్గా సెట్ అయిన తర్వాత ఒక 5 మినిట్స్ పాటు చల్లారనిచ్చి ఇది చల్లారాక డీమోల్డ్ చేసేసుకోవాలి. డీమోల్డ్ చేసుకొనైనా కట్ చేసుకోవచ్చు, లేదంటే ఇలా పీసెస్ లాగా కట్ చేసుకొని డీమోల్డ్ చేసుకోవచ్చు.
ఇంకా ఈ పీసెస్ అనేది మన ఇష్టం అండి, ఎలాగైనా కట్ చేసుకోవచ్చు. డైమండ్ షేప్ కానీ ఇలా స్క్వేర్ షేప్ కానీ, లేదంటే మనము కొంచెం చల్లారాక లడ్డు లాగైనా చుట్టుకోవచ్చు. టేస్ట్ అయితే మాత్రం చాలా బాగుంటుందండి. అస్సలు మిస్ అవ్వకుండా ట్రై చేసి చూడండి, మీకు కూడా నచ్చుతుంది. మీరు ఈ రెసిపీ ట్రై చేసినట్లయితే ఎలా వచ్చిందో మీ ఫీడ్బ్యాక్ని నాకు కామెంట్లో చెప్పడం మర్చిపోకండి. రెసిపీ నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఫర్దర్ వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.